బంజారాహిల్స్లోని ఎన్బీటీ నగర్ బస్తీలో ఆందోళనకు దిగారు స్థానికులు. దేవాదాయ భూమిని అధికారులు దారి మళ్లించి వేరే శాఖకు ఇవ్వాలని చూస్తున్నారని ఆరోపించారు. అయితే అవసరాన్ని బట్టి తమ శాఖకు చెందిన స్థలాన్ని ఏ విధంగానైనా వాడుకుంటామని, దాన్ని స్థానికులు అడ్డుకోవటం సరికాదని ఎండోమెంట్ అధికారులు అంటున్నారు. మరోవైపు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కలిసి స్థలాన్ని కాపాడాల్సిందిగా వినతి పత్రం ఇచ్చారు స్థానికులు. టెంపుల్ ల్యాండ్ లో 2 కోట్లతో కళ్యాణ మండపం కట్టిస్తామని మంత్రి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు స్థానికులు. టెంపుల్ ల్యాండ్ ఇంతకుముందు ఏం చేశారు, మాకు చెప్పకుండా ఈ కన్స్ట్రక్షన్ బాత్రూమ్లో స్టార్ట్ చేశారు. ఈ కన్స్ట్రక్షన్ పర్మిషన్ తీసుకు కట్టుకోమని చెప్పి మేము వచ్చి ఓవరాల్గా చెప్పిపోయినాం. వాళ్ళు ఏం లేదు, మళ్ళీ వచ్చాము కూలగొడతామని చెప్తే ఇవి ఉన్నాయి కదా దీనిలో కూలగొడతారు, అవి మాట్లాడే తర్వాత కూలగొడతా ఉన్నాం. మా ఏసీ గారు మేము వచ్చేసి మొత్తం ఇవన్నీ కూడా సాఫ్ చేయించిపోయినాం. ఇంతకుముందు ఎటువంటి వీడు లేవు. ఇప్పుడు లేని తీసుకొచ్చి ఇక్కడ శివాలయం పెట్టేసి అక్కడ పూజలు చేస్తాము, ఆడ బొమ్మలు చేస్తాము. పెట్టద్దు, పర్మిషన్ తీసుకొని కట్టుకోమంటున్నాం మేము. ఇక మా డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోండి, లేకుండా కట్టేస్తున్నారు. ఆడ తీసుకొచ్చి ఆవులను తీసుకొచ్చి ఆ గోశాల అక్కడ ఉంది, ఇక ఆవులు తీసుకొచ్చి ఈడ కట్టారు. లేదు, వాళ్ళు మేము పర్మిషన్ తీసుకొని కట్టుకో. టెంపుల్ ల్యాండ్ ఇది. దీంట్లో వాళ్ళు కట్టుకుని కూడా ఒక పర్మిషన్ అంటూ మాకు స్థపతి ఉంటాడు, వాళ్ళ పర్మిషన్ ఉండాలి. ఈ ల్యాండ్ ఎండోమెంట్కే ఉండాలి కాబట్టి దానికోసమే మేము ప్రయత్నం తప్ప ఇక్కడ మేమేం కబ్జా చేయట్లేదు, మేమేం ఎవరికి ఆక్రమించుకోవట్లేదు. ఎండోమెంట్ ల్యాండ్ ఎండోమెంట్ ఉండాలి. ఎండోమెంట్ దేవాలయం ల్యాండ్లో పూజలు చేసుకుంటే తప్పేముంది? రేపు శివరాత్రి ఉంది, అది ఉత్సవ విగ్రహం ఏడబెట్టుకొని చేసుకోవచ్చు కదా పూజలు. అదే పని మేము చేస్తున్నాం తప్ప ఇప్పుడు మేమేం ల్యాండ్ ఏం తీసుకుపోవట్లేదు. మీ ల్యాండ్ మీకే ప్రొటెక్షన్ ఉంటుంది, మీకే ఉంటుంది ల్యాండ్. ఇదే మా అందరి ప్రయత్నం తప్ప ఇంకోటి ఏం లేదు. మాకు ఇక్కడ ఒక ఎండోన్మెంట్ ల్యాండ్, ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, ఇక్కడ ఒక చర్చ్ ఉంది, పైన ఏసీబీ ఆఫీస్ ఉంది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ ఈ స్థలం లోపల గుడిసెలు ఉండేవండి ముందు. గుడిసెలు ఉంటే అది గుడిసెలు ఎంక్రోజ్ ఎప్పుడైతే ఏసీబీ ఆఫీస్ కడుతుండేనో ఇక్కడ ఎవరైతే వర్కర్స్ ఇక్కడ ఉన్నారో ఆ బిల్డింగ్ కట్టేటప్పుడు ఇక్కడ వర్కర్స్ సెటిల్ అయిపోయి గుడిసెలు వేసుకుని ఉన్నారు. ఇది ఎండోన్మెంట్ ల్యాండ్, ఎవ్రీబడి నోస్ ఇట్స్ అన్ ఎండోన్మెంట్ ల్యాండ్. అయితే అక్కడ టెంపుల్ ఉంది, ఇటు సైడ్ చర్చ్ ఉంది. ఇప్పుడు ఏమడుగుతున్నారంటే ఏసీబీ ఆఫీస్ మధ్యకు వచ్చి దే వాంట్ దిస్ ల్యాండ్, బేసికలీ దే వాంట్ దిస్ ల్యాండ్. సో ఇప్పుడు మన బస్తీ వాళ్ళు ఎన్బీటీ నగర్ వాళ్ళు అడిగేది ఒకటే, because this belongs to endowment land, we want to protect it, we want to protect this land. ఎండోన్మెంట్ కాబట్టి రేపు గుడి కడతారో ఏది కడతారో ఇట్స్ లెఫ్ట్ అప్ టు ద ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్. మేమేం దాంట్లో అబ్జెక్షన్ మేము అంటున్నాం ఏంటంటే ఇక్కడ చర్చ్ కూడా ఉంది, ఇక్కడ టెంపుల్ ఉంది. ఈ రోజు వరకు ఇన్నేళ్ల నుంచి ఎంత పీస్ఫుల్గా వాళ్ళ ప్రేయర్ చేసుకున్నారు, మా గుడి లోపల వాళ్ళని నడుస్తున్నాయి. కానీ మధ్యలో ఎవరికైతే వచ్చి ఐ డోంట్ నో ఎవరి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో మాకు తెలియదు, ఎవరు ప్రొవోక్ చేస్తున్నారో కూడా తెలియదు. కానీ సడన్గా మేము ఈ గుడిసెలు లేపిచ్చేసినాక అది కూడా మా బస్తీ వాసులందరూ వచ్చి అది ప్రొటెక్ట్ చేయాలని దాన్ని తీసినాక నౌ ఏసీబీ ఆఫీసో ఎవరో వచ్చి మాకు ఇక్కడ నుంచి రోడ్డు కావాలో ఇక్కడ ఏంటంటే అది ఐ డోంట్ థింక్ వీ షుడ్. మేము బస్తీ వాసులు ఎవరైనా సరే దీనికి మేము అగ్రీ చేయము.